హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే టమాటా రైస్ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా అయితే ఒక 4 టమాటాలని, ఒక ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిరపకాయలని మెత్తగా మిక్సీ ఆడుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అందులోకి చెక్క, లవంగాయ, జీలకర్ర, ఒక యాలక్కాయ వేసుకొని వేయించుకొని మిక్సీ ఆడుకున్న ఈ టమాటా ప్యూరీ కూడా వేయించేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని టమాటా ప్యూరీ మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు, టమాటాలో ఉన్న నీరు ఎగిరిపోయేంత వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన దానిలోకి నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్ కడిగి పక్కకు పెట్టుకొని నానపెట్టుకున్నాను. ఒక పావు గంట ముందు ఆ రైస్ వేసేసుకొని ఒకటికి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. నేను నా పిల్లలు 2 ఇయర్స్ కాబట్టి వాళ్ళకు కూడా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్గా రావాలని. అదే మీకు కావాలి అంటే 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. 3 గ్లాసెస్ వేస్తే నాకు ఇలా వచ్చిందండి. రైస్ పొడి పొడిగానే వచ్చింది కానీ కొంచెం సాఫ్ట్గా వచ్చింది. ఇక టేస్ట్, స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే నేను ఇలా ఆమ్లెట్తోని కాంబినేట్ చేశాను. అలానే పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.